నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న అరెస్ట్ అయ్యారు. నిన్న సాయంత్రం అయితే ఆయన్ని ఎందుకు అరెస్టు చేశారనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రజలందరికీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే వాటిని అనుచిత వ్యాఖ్యలు అనకూడదు, నీచమైన వ్యాఖ్యలు, దిగజారుడు వ్యాఖ్యలు, దౌర్భాగ్యపు వ్యాఖ్యలు అని చెప్పేసి చెప్పాలి. అంత నీచమైన వ్యాఖ్యలు చేస్తే మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊరుకుంటారా? మొత్తం అంతా కూడా అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టారు. ఫస్ట్ ఇంటిని చుట్టుముట్టడానికి వచ్చినప్పుడైనా అంబటి రాంబాబు మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి నేను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద చేసిన వ్యాఖ్యలకి చింతిస్తున్నాను, నేను ఆయనకి బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా క్షమాపణ చెప్తున్నాను, ఆవేశంలో వచ్చిన మాటలే తప్ప వాంటెడ్గా చేసిన వ్యాఖ్యలు కాదు, బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అంటే అయిపోయేది. కానీ అంబటి రాంబాబు అసలు నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, అరెస్ట్ చేసుకుంటారా, రండి, ఎంతమంది వస్తారో రండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలకి, కార్యకర్తలకి అందరికీ కాలింది. ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. చూడండి, ఆయన ఇంటి మీద దాడి చేసిన దృశ్యాలని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో చంద్రబాబు నాయుడు మీద ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కాస్తన్నా వెనక్కి తగ్గి ఉంటే ఇదిగోండి ఇలా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. దాక్కుని అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ 14 రోజుల రిమాండ్ కూడా ఆయన ఏదో కక్షపూరిత వ్యాఖ్యలో, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వాటితో పాటుగా ఇక్కడ ఏంటంటే ఆయనకి రక్షణ కల్పించడానికి కూడా అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన బయటకు వదిలిపెడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా బాగా ఆవేశంలో ఉన్నారు. ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి, ఆయనకి ప్రాణహాని కూడా ఉంది అని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలపడంతో కోర్టు కూడా ఒక 14 రోజులు ఆయనకి రక్షణ కల్పిస్తున్నట్టుగా శిక్ష వేసిందే కానీ, రిమాండ్కి తరలించిందే కానీ ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చాయనో లేకపోతే ఏదైనా అవినీతి చేశారనో కాదు. మొత్తం మీద అయితే ఆయన్ని రిమాండ్కు తరలించారు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఎప్పుడైతే రిమాండ్కి తరలించారో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ఈ పోస్టర్ని విపరీతంగా వైరల్ చేస్తుంది. వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు, ఫియర్లెస్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి. అయితే అంబటి రాంబాబుని అరెస్టు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంబటి రాంబాబు ఫోటోని మాత్రమే పెట్టుకొని వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు, ఫియర్లెస్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి పోస్టర్ని వైరల్ చేసుకుని ఉంటే ఎవరూ తప్పుపట్టేవాళ్ళు కాదు, ఎవరూ వ్యతిరేకించేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు, అలాగే పేద ప్రజల పాలిటి దైవం లాంటి, అంటే ముఖ్యంగా విజయవాడ నగరంలో, చుట్టుపక్కల్లో విజయవాడ నగరంలో కూడా చాలామంది పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తిగా, ఒక పేరుగాంచిన వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వంగవీటి మోహనరంగ. ఈయన ఫోటోని జత చేసి వీ స్టాండ్ విత్ అంబటి అని చెప్పేసి పెట్టారు. చూసారా? దీన్నే ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంబటికి వంగవీటి మోహనరంగాకి పోలిక, వాళ్ళిద్దరూ సమానమా? వాళ్ళ ఫోటోల్ని పక్కన పెడతారా? ఇది ఎంత దుర్మార్గము అని చెప్పేసి తిట్టుకుంటున్నారట. ఇది ఎంత నీచమైన చర్య అని చెప్పేసి బాగా కోపంతో రగిలిపోతున్నారట. ఎందుకంత కోపం అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. ఎందుకు అనేది నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కేవలం కాపుల కోసమే కాకుండా తన ఇంటికి ఎవరైనా సహాయం కోసం వస్తే వాళ్ళకి కాదనకుండా, లేదనకుండా తన వంతు ఎంతైతే సాధ్యమవుతుందో అంతవరకు, అంతకన్నా ఎక్కువే కష్టపడి వాళ్ళ కష్టాలు తీర్చిన వ్యక్తి. కానీ అంబటి రాంబాబు చూస్తే అటు కాపు సామాజిక వర్గానికి, సొంత కాపు సామాజిక వర్గానికి కూడా ఏనాడు ఏమీ చేసిన వ్యక్తి కాదు. అలాగే ఎమ్మెల్యేగానో మంత్రిగానో ఏదైనా చేశారా పేదవారికి అని అంటే పిల్లికి బెచ్చం కూడా పెట్టిన దాఖలాలు లేవు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా 1989లో గెలిచిన రేపల నియోజకవర్గం వాళ్ళు, అలాగే ఒక 30 సంవత్సరాల తర్వాత పోరాడితే కానీ 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు కదా సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు. కానీ ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టడు, ఆయన ఈ సహాయ కార్యక్రమాలు చేశారు, ఇలాంటి మంచి పనులు చేశారని ఏదన్నా చూపించండి అంటే ఏడాది పాటు ఎత్తుక్కున్నా కానీ ఏమీ కనిపించవని చెప్పేసి ఈ 2 నియోజకవర్గాల్లోని ప్రజలు గట్టిగా చెప్తున్నమాట. మరి అలాంటిది వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు అని చెప్పేసి ఇలా ఒక పోస్టర్ పెట్టుకోవడాన్ని ఎంత దుర్మార్గంగా చూడొచ్చు చెప్పండి మీరే అని చెప్పేసి
కాపు సామాజిక వర్గం వాళ్ళంతా కూడా మండిపడుతున్నారట. పైగా అసలు అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా, కానీ అంబటి రాంబాబుకి కాపు సామాజిక వర్గం మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అనేది మీకు ఒక్కసారి వినిపిస్తాను, విని తరిద్దురు కానీ. ముఖ్యంగా ఇది కాపు సామాజిక వర్గం వాళ్ళకి అప్పట్లో ఎంత ఆవేశం కలిగించింది అనేది చూడొచ్చు అనమాట. ఇప్పుడు కాపులు తాగుబోతులు ఎక్కువ తాగుతా ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సర్వే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు. ఇంకొకసారి ఒకప్పుడు కాపులు తాగుబోతులు ఎక్కువ తాగుతా ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సర్వే అవసరం లేదు. సర్వే అవసరం లేదు, నాకు తెలుసు కాపులు అంతా కూడా తాగుబోతులు అన్న విషయం నాకు తెలుసు అన్నట్టు ఎంత బుకాయించి, అంటే మీరు సర్వే చేశారంటే లేదమ్మా ఏదో పొరపాటున అన్నాను అని చెప్పేసి అదేమన్నా సర్దుకుంటాడేమోనని, ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటాడేమోనని ఆ ఇంటర్వ్యూవర్ కూడా ప్రయత్నించింది, యాంకరు. కానీ సర్వే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన ఎంత ధీమాగా చెప్తున్నారు అంటే కాపుల మీద అంబటి రాంబాబుకున్న అభిప్రాయాన్ని మనం క్లియర్గా విన్నాం. అలాంటిది మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలంతా ఏం చేస్తున్నారు? వీ స్టాండ్ విత్ అంబటి అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ చూడొచ్చు మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, అలాగే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, అలాగే ఇంకొంతమంది నేతలు, అంటే పేర్లు చెప్పుకోవడం ఎందుకులేండి మళ్ళీ ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభం కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, కాపు ఉద్యమ నేతే. మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయగానే ఈయన వాణి వినిపించారు, అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటం దుర్మార్గం, ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం దుర్మార్గము అని చెప్పేసి. మరి పవన్ కళ్యాణ్ మీద బోరుగడ్డ అనిల్ తోటి ఎంత దారుణంగా తిట్టించారు, శ్రీరెడ్డి చేత పవన్ కళ్యాణ్ని ఎంత దారుణంగా తిట్టించారు. ఆనాడు ఏమైపోయారు వైసీపీలోని ఈ కాపు పెద్దలంతా, ఈ కాపు నేతలంతా కూడా కాపు నేతలమి అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు కాపు నేతలో కాదో నాకు తెలియదు, వాళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు మేము కాపు నేతలమి అని చెప్పేసి. మరి చెప్పుకునే వాళ్ళంతా కూడా వైసీపీలో కాపు నేతలమి అని డబ్బా కొట్టుకుని తిరిగే వాళ్ళంతా కూడా ఏమైపోయారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ని అన్ని బూతుల, శ్రీరెడ్డి తిట్టినన్ని బూతులు పవన్ కళ్యాణ్ని ఎవరన్నా తిట్టి ఉంటారా? సో ఇంకా చూస్తే అసలు నాకు ఎలా తిట్టబుద్దేసింది అని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంటుంది. శ్రీరెడ్డి ఆడ మనిషి అయ్యుండి, మహిళ అయ్యుండి పవన్ కళ్యాణ్ తల్లిని కూడా అవమానించే రీతిలో. సో ఇంత హోదా ఉంది. ఒక కొడుకు చూస్తే మెగాస్టార్, అసలు సినిమా రంగానికే మకుటం లేని మహారాజు, ఇంకో కొడుకు చూస్తేనేమో పవర్ స్టార్, అసలు యూత్లో ఎంత ఫాలోయింగ్, కానీ ఆవిడకి అవేం పట్టనట్టుగా ఎంతో అమాయకంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఆవిడని పట్టుకుని అంత దుర్మార్గంగా తిట్టిందే శ్రీరెడ్డి. అలాగే బోరుగడ్డ అనిల్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలోని ఆడవాళ్ళందరినీ బయటికి లాగి మాలాంటి వాళ్ళకి అప్పగించాలి అని చెప్పేసి ఎంత నీచమైన మాటలు మాట్లాడాడు. ఇంట్లో ఆడవాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకపోయినా పాలిటిక్స్ తోటి అంత నీచమైన మాటలు మాట్లాడినప్పుడు మరి ఇలాంటి ముద్రగడ లాంటి, అంటే కాపు నేతలము అని చెప్పుకునే ముద్రగడ లాంటి వాళ్ళంతా నిద్రపోయారా అని చెప్పేసి కూడా అప్పట్లో కాపు సామాజిక వర్గం అంతా కూడా మండిపడింది. కానీ జనసేన పార్టీ వాళ్ళ మాటలన్నీ కూడా అరణ్యరోధనే. కానీ ఇప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళంతా కూడా వీ స్టాండ్ విత్ అంబటి అంటున్నారు. ఎందుకు అంబటి, వీ స్టాండ్ విత్ అంబటి అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ వంగవీటి మోహన రంగా ఫోటో ఉండటమే కాపు సామాజిక వర్గానికి అందరికీ కూడా తీవ్రమైన అభ్యంతరం. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఎంతలాగా తిట్టారో అందరూ కూడా మర్చిపోలేని విషయం. అంతేకాదు పవన్ కళ్యాణ్ని తిట్టడమే కాదు, జన సైనికుల్ని, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, జనసేనలో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు వెంటబడి తరిమి కొట్టారు. అంటే ఇంటి దాకా వచ్చి నిరసన తెలిపితే ఇష్టం వచ్చినట్టు తంతారా? మరి ఆనాడు కాపు సామాజిక వర్గం మీద జరిగిన దాడి పట్ల వైసీపీలో కాపు సామాజిక వర్గం ఎందుకని మాట్లాడలేదు? పేర్ని నాని లాంటి వాళ్ళు, ఈ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎందుకని నోరు మెదపలేదు? ఏమైపోయారు అప్పుడు వీళ్ళంతా? సో ఇదే ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా గొంతు పగిలేలాగా పెద్దగా అరిచి మరీ అడుగుతోంది. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా అంబటి రాంబాబుని హక్కును చేర్చుకుంటుందా, లేకపోతే మా కాపు సామాజిక వర్గాన్నే ఇష్టం వచ్చినట్టుగా నోరు పాడేసుకున్న అతనితోటి మాకేమీ సంబంధం లేదు అని దూరంగా పెడుతుందా? తెలియాలంటే వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.